కాంగ్రెస్లో వైసీపీ విలీనం అని చెప్పి మీరేమైనా ట్రోల్ చేస్తున్నారా? మీ మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయట, వీళ్ళకి కావాలని చేస్తున్నారు, అది సింహం సింగిల్ ఒక్కరితోనే వెళ్తారు, ఏవైనా జనసేన లాంటి పార్టీలు విలీనం చేస్తే చేసుకుంటే తప్పించి మాకు అవకాశం లేదు. చిన్నప్పటి గారు అని చెప్పారు కదా, మీరు విన్నారు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఏముంది అందులో. ముందుగా మీకు, బాలా గారికి, చిన్నపరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దిక్కుతోచక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి వారే చేసుకుంటున్నటువంటి ప్రచారాలు. మాకంత టైం లేదు, రాష్ట్ర అభివృద్ధిలో మేము బిజీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేదంటే ప్రజాశాంతి పార్టీతో విలీనం అవుతుందా, లేదంటే ఇంకేదైనా చేస్తుందా అనేది మాకు అనవసరమైనటువంటి సబ్జెక్టు. సరే, ఇందాక చిన్నపరెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్గా వస్తుంది, మా అన్న సింహం, మా అన్న పులివెందుల పులి అంటే ఆయనేమో నేను కాక్రోచ్ని అనుకుంటా కూర్చున్నాడు. మనం చూశారు కదా, నేను కాక్రోచ్ని, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక కాక్రోచ్ని అని అన్నాడు ఆయన. సో ఇట్లాంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి క్రమంలో అవన్నీ చూసుకోవాలి, కానీ వేరే పార్టీల మీద పడితే ఏమొస్తుందండి? నేను అడిగి చూస్తే వారు ఏ కండిషన్లో ఉన్నారంటే, వారి సోషల్ మీడియా పేజీ ఏదో కండిషన్స్ అండ్ టర్మ్స్ మీట్ అవ్వక హ్యాక్ అయితే కూడా కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాం? ఇంకా వారి పార్టీ వారు కాంగ్రెస్లో విలీనం చేసుకుంటారా, ప్రజాశాంతి పార్టీతో పోటీ పడతారా, లేదంటే సింగిల్ గా పోటీ చేస్తారా అనేది వారిష్టం. ప్రజాశాంతి ఏంటండి? ఒక సీఎం కింద అయినా 150 సీట్లు ఇస్తే ప్రజాశాంతి మీ వరి వెటకారం. ప్రజాశాంతి వెళ్తారు, అది కూడా ఒక పార్టీయే కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపం కేఏ పాల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పండించిన దానికి అంతే కాకపోయినా కాస్త కోస్తో కామెడీ పండిస్తా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నారు. సో అది కూడా ఒక పార్టీయే కదా, ఎందుకు పోల్చకూడదు? సో ఈ రోజు పార్టీని బలోపేతం చేయాలనే నాయకుడు ఉంటే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుంది వర్మ గారు. కానీ వైసీపీలో రోజుకి నాయకులు వలస పెరిగిపోతా ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రత్యామ్నాయ మీకు వస్తున్నారా? టీడీపీకి వస్తున్నారా, జనసేనకి వెళ్తున్నారా, బీజేపీకి వెళ్తున్నారా? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళలో కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది చేర్చుకోకూడని నాయకులు ఉన్నారు. వారు కాంగ్రెస్కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా, లేదంటే జనసేన పార్టీకి వెళ్తారా? ఇప్పుడు సపోజ్ జనసేన పార్టీ చూసుకుంటే, గతంలో పొన్నూరు శాసనసభ్యునిగా చేసినటువంటి వ్యక్తి కిలార్ రోసయ్య గారు నన్ను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అతను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. మొన్న ఒకే స్టేజ్ మీద ఆయన్ని చూడాల్సి వచ్చింది. సో అలా వారి ఇష్టం వచ్చినటువంటి పార్టీలోకి వారు వెళ్ళిపోతారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీని కాపాడుకోవడానికి విలీనం, చర్చలు అయ్యేయో జరుగుతూ ఉన్నాయని చెప్పుకుంటా ఉంటారు. దానికి మరి తప్పదు కాబట్టి ఇక చిన్నపరెడ్డి అన్నయ్యకి ఇట్లాంటి డిఫెండ్ చేసుకోవడం తప్పదు కాబట్టి ఆయన మంద చెప్తారు. ఒకప్పుడు ఇక ప్రజలు తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలపై కాకుండా ఇక రాజకీయ రక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇలా విలీనం అవుతున్నాం అనేటటువంటి వార్తలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నేను ఒక 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నానండి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, ఈ మధ్య కొత్తగా కొంతమంది అధికార ప్రతినిధులు అయ్యారు మన ప్యానల్లో, వారు కూడా అప్పుడప్పుడు నాకు తారసపడతా ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏదైతే ఓడిపోయిన తర్వాత ఇంతవరకు బీజేపీని విమర్శించని వారు గత 3-4 రోజులుగా బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఏమైపోయాడు, అసలు ఉన్నాడా, ఆయన ఎవరికైనా తెలుసా, బీజేపీ విధి విధానాల మీద కామెంట్ చేయటం అనేది నేనైతే అబ్జర్వ్ చేశా. సో దీన్ని బట్టి మరి ఈ వాదనలకు నిజం బలం ముందుగా ఈ చిన్న అధికార ప్రతినిధులతో ఒక మైక్ టెస్టింగ్ లాగా చేయించుతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మనం బీజేపీని కాదు అలా అనుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారేంటి సార్? ఇప్పుడు ఒక విషయం సార్, కూటమికి ఏదైనా కానీ కూటమి పార్టీలో ఉన్నప్పుడు దాని యొక్క విధి విధానాలకు లోబడి ఉండాలి. విధి విధానాలకు లోబడి ఉండకుండా పార్టీ కూటమికి గనక తూట్లు పొడుస్తా ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి ఏంటి సార్, ఎవరి మీద అయినా కానీ కంప్లైంట్ చేస్తారు. టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు చేయొచ్చు, జనసేన మీద టీడీపీ చేయొచ్చు, అండ్ వైస్ వర్సా అలా జరుగుతుంది. సో ఒక కూటమిలో ఉన్నప్పుడు పార్టీకి కానీ కూటమికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే అలాంటివి డెఫినెట్లీ జరుగుతాయి. సో మరొక విషయం ఏంటంటే సార్, నేను గత 12వ తారీఖు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ హోంమంత్రి గారిని అనరాని కామెంట్ చేయకూడనటువంటి మాటలు, ఆయన స్థాయికి తగ్గి కామెంట్ చేసేటటువంటి మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత పేర్ని నాని గారు అదే 12వ తారీఖు కొంచెం డోస్ పెంచి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు.
కొడాల నాని గారు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తున శివకుమార్ గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మనకి రోజా గారేమో పవన్ కళ్యాణ్ గారిని ఓజీ క్యాబేజీ అనేటటువంటి మాటలు మాట్లాడతారు. ఉషశ్రీచరణ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు సబితా గారి గురించి నీ అమ్మ జాగిరా, నీ అబ్బా జాగిరా అనేటటువంటి మాటలు మాట్లాడతారు. సో గత 12వ తారీఖు నుండి చూసుకుంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈడీ తలుపు తడుతున్నటువంటి ఈ సందర్భంలో ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఏదో పోరాటం చేస్తున్నట్టు చెయ్యాలి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వాలి, తద్వారా ఆ తర్వాత ఈడీ నోటీస్ ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వల్లే ఈడీ నోటీస్ ఇచ్చింది అని చెప్పుకునేటటువంటి బిల్డప్ చేసేటటువంటి క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం చూసుకుంటే గత 12వ తారీఖున లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా కూటమి పార్టీ నాయకులను ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుని అనరాని మాటలతోటి, అసభ్యమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ ఈజ్ రన్నింగ్ బిహైండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక వాళ్ళ విలీనాల విషయాలు, వాళ్ళ పొత్తుల విషయాలు, ఇప్పుడు ఆయన ఏమో సింగిల్ సింహం నేను అని అంటారు, మరి కొంతమంది ఏమో కాంగ్రెస్ తో దగ్గరగా వెళ్తా ఉందని చెప్పి నేషనల్ మీడియా అబ్జర్వ్ చేసే వాళ్ళు అంటారు. చాలా కీన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ కి దగ్గరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సార్ ఇప్పుడు పొత్తులు అనేది, సింగిల్ గా వెళ్ళటం అనేది దట్ ఈస్ నాట్ ది మ్యాటర్ అండి. రాజ్యాంగం రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి హక్కు, మీరు పొత్తులుగా వెళ్తారా సింగిల్ గా వెళ్తారా అనేది మీ ఇష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏంటంటే సింగిల్ గా రండి అని అంటా ఉంటారు. సింగిల్ గా వెళ్తే ఏమైతే చూస్తారు. ఇప్పుడు డెఫినెట్లీ మరి 2029లో సింగిల్ గా రాకపోతే వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి బయటికి రావాలి. మరి ఎందుకు సింగిల్, మేము ఇంతవరకు నేను సింగిల్ సింహం అని చెప్పుకున్నావు, నువ్వు వాళ్ళతో వీళ్ళతో పొత్తులు విలీనాలు ఎందుకు పెట్టుకున్నావు అని బయటికి రావాలి. ఓకే, కిరణ్ వినిపిస్తుందా బాలా? సో ఎలా చూడాలి ఏపీ రాజకీయాలు? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు, సంథింగ్ ఏదో జరుగుతుంది అని. మరొకటి వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. ఈయనేమో బీజేపీలో విలీనం చేయడానికి ఈయన అక్కడ పెట్టుకున్నారు అని చెప్పి ఢిల్లీ సేన అని చెప్పి ఈయన టైటిల్ ఇస్తున్నాడు. అంటే కామనే కదా, ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చెప్పడంలో నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పే దాంట్లో కొంచెం వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకెళ్లి మీటింగ్ అక్కడ పెట్టారంటే దేర్ మస్ట్ బి సమ్ ఫిషీ అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళది విలీనం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఢిల్లీలో మీటింగ్ పెట్టేశారు అంటే దేర్ మస్ట్ బి సమ్ ఫిషీ. ఎందుకంటే మోడ్ ఆఫ్ అపరెండిస్ బీజేపీ అలైడ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మోడ్ ఆఫ్ అపరెండిస్ ఒకసారి మనం చూసుకుంటే గత 6-7 సంవత్సరాల నుంచి రాష్ట్రాలలో వాళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు, ఎలక్షన్స్కి ముందే 1.5-2 సంవత్సరాల ముందే వాళ్ళు ఎలాంటి ప్రొపగండా తీసుకొస్తున్నారు, ఎలక్షన్ రూల్స్ ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ వ్యక్తి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తి రిలీజియస్ బేసిస్ మీద పాలిటిక్స్ చేయకూడదు. ఇది బేసిక్ ఫండమెంటల్. ఇది తెలియకుండా ఈరోజు మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అయిపోయారంటే నన్ను అడిగితే వాళ్ళు హిందూ మహాసముద్రంలో వెళ్ళి దూకితే బెస్ట్. ఎందుకంటే మా జనరేషన్ నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఏం నేర్చుకోవాలి? కాన్స్టిట్యూషన్లో ఉన్నది ప్రియాంబుల్స్ని చూసుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారం రన్ చేసే రూల్ ఆఫ్ లాని చూసి గవర్నెన్స్ తెచ్చే విధంగా నేర్చుకోవాలన్నా జెన్జీ అందుకే వచ్చింది. ఎందుకంటే ఎల్డర్స్ అనే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా చూసుకుండాలి. ఈరోజు జెన్జీస్ ఎందుకు ముందుకు వస్తున్నారంటే రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఎల్డర్స్ లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళ విధి విధానాలు ఒకసారి చూసుకుంటే మోడ్ ఆఫ్ అపరెండిస్ ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వాలు మనం ఒకసారి చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రతి చోట కూడా రిలీజియస్ అనే ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తారు. అంటే హిందుత్వానికి సంబంధించిందో లేకపోతే గుళ్ళకు సంబంధించిందో మతాలకు సంబంధించిందో ఒక పిచ్చుని తీసుకొచ్చి అక్కడ లేనిపోని ఒక క్రియేటివ్ యాక్ట్స్ని తీసుకొస్తారు. అంటే భారతదేశంలో 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని భారతదేశంలో, అంటే భారతదేశం అంటేనే హిందూ, ముస్లిం, సిక్, జైన్, క్రిస్టియన్ అందరూ భాయిలా ఉంటారు. ఇంకోటి బ్యూటీ ఏంటంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం కలిసి ఉన్న ఒక క్యాస్ట్ కూడా ఉంది, దూదాకుల. అంటే అంత అన్యోన్యంగా ఉంటుంది. అలాంటి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఒక కమ్యూనిటీస్ని, రిలీజియస్ని ఈరోజు బైఫెరికేషన్ వీళ్ళు వస్తూనే దానికి ఏదో దాని ఏమంటారు ఒక వైరస్ వచ్చేసినట్టు ఫీలింగ్ అయిపోతున్నారు. అంటే కంప్లీట్గా హిందూ మతానికి ఏదో జరిగిపోతుంది, హిందూ మతానికి మొత్తం ఇదైపోతున్నాను అన్న క్రియేటివ్ తీసుకొచ్చేసి ఆ స్టేట్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అటెన్షన్ గ్రాబ్. ఎందుకు ఈ అటెన్షన్ గ్రాబ్ చేస్తారు కూడా నేను అక్కడికే వస్తున్నా. వీళ్ళు ప్రతి చోట కూడా సెలెక్టివ్ పర్సన్స్ని తీసుకుంటారు. ఎవరు ఇట్లాంటి వాటికి పనికొస్తారు, హూ ఆర్ దట్ సెలెక్టివ్ పర్సన్స్, దిల్ పిక్ చేసి ఏం చేస్తారంటే ఒక నేరేటివ్ని తీసుకెళ్తారు మార్కెట్లోకి.
ఎందుకు మార్కెట్లోకి నేరేటివ్ని తీసుకెళ్తారు అంటే పబ్లిక్లో ఒక వైబ్ని క్రియేట్ చేయాలి. అంటే ఇమీడియట్లీ ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడమో లేకపోతే ఈవీఎంని మేనేజ్ చేయడమో లేకపోతే ఇప్పుడు చేసేస్తే ఎవరు నమ్మరు కదా. అంటే అక్కడ పబ్లిక్ యొక్క అటెన్షన్ ఎలా ఉంది, పబ్లిక్ మోడ్ ఎలా ఉంది, పబ్లిక్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొనే ఈ బీజేపీ ఒక గేమ్ అనేది జనరల్గా జరుగుతుంటుంది. అది మీరు కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, లేదంటే మన వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కేరళ తీసుకున్నా, ఏది తీసుకున్నా వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఎక్కడ ఇలాంటివి మనకు పనికొస్తాయి, ఎలాంటి ప్లేసెస్లో మనం వీటిని యూస్ చేయొచ్చు, ఆ ప్లేసెస్లో జనాలు ఎలా ఉన్నారు, అక్కడ లోకల్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని ఒక పర్సన్స్ ని పిక్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లోకి త్రో చేస్తారు. దిస్ ఇస్ నథింగ్ బట్ అనే ప్రొపగండా ఆఫ్ మార్కెటింగ్. పవన్ కళ్యాణ్ పిక్ చేసుకున్నారని మైట్ బి, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, ప్రధానమంత్రి గారు మమ్మల్ని ఎక్కువ ఇది చేస్తున్నారు, ఇక్కడ సౌత్ కి ఐకాన్ గా పెట్టాలనుకుంటే నేను చెప్పేది కాదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో సౌత్ కి ఐకాన్ గా పెట్టాలనుకుంటున్నారంటే ఫర్ వాట్? హీస్ బిలాంగ్స్ టు ఓన్లీ ఎ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ రిలీజియస్ ఆర్ హోల్ ద పీపుల్ ఆఫ్ ద సౌత్ ఇండియా ఈజ్ అ క్వశ్చన్. ఎందుకంటున్నానంటే నేను, సరే ఇందాక ఆవిడ అన్నట్టు ఐడియాలజీ బేసిస్ మీద రన్ అవుతుంది మా పార్టీ అని చెప్పేసి. ఏ పొలిటికల్ పార్టీ అయినా పుట్టాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ ఐడియాలజీ విచ్ ఈస్ దట్ లైఫ్ టైం. నాకు తెలిసి భారతదేశంలో ఐడియాలజీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మార్చుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే దట్స్ అ పార్టీ. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ ఎ కలరబుల్ ఆఫ్ పెటెట్ లాగా మారిన ఏకైక పార్టీ. ఎందుకంటే ఐడియాలజీ ఎప్పుడు స్టిక్ ఆన్ ఉంటుంది, ఎదర్ లెఫ్ట్, ఎదర్ రైట్, ఎదర్ సెంటర్, లేకపోతే సోషలిజమో, లేకపోతే డెమోక్రసీ, లేకపోతే క్యాపిటలిజం, ఏదో సాగ్నిగేట్గా ఉంటుంది. కానీ ఇన్ని రకాల డైనమిజంగా మారే ఏకైక పార్టీ నాకు తెలిసినంత వరకు, నేను కూడా పొలిటికల్ కన్సల్టెంట్గా చాలా పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేశాను, కానీ ఎందుకంటే బైలాస్ మేము రాస్తూ ఉంటాం, వాళ్ళ ఆబ్జెక్ట్స్, ఎయిమ్స్ ఇవన్నీ అట్లా స్టాటిక్గా ఉంటాయి. కానీ రకరకాలుగా మార్చుకునే విధంగా చూసేదైతే మనం చూసినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి సెంటర్, సెంటర్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేసి ఇప్పుడు రిలీజియస్ అనే కాన్సెప్ట్ కింద వచ్చేసిన ఎవరైనా కనిపిస్తున్నారంటే మైట్ బి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు ఫేమస్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, అది ఉన్న కంటెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు పెట్టిన సభ ఒకసారి మనం చూసుకుంటే, ఆ ఢిల్లీలో పెట్టిన సభ కూడా ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల కోసమో లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టారంటున్నారు. లెట్ దెమ్ టు సే వన్ వర్డ్, వాట్ ఈస్ ద ప్రయోజనాలు. బేసికలీ కూటమిలో ఉన్నప్పుడు, కూటమి గవర్నెన్స్ అక్కడ ఉన్నప్పుడు నీకు రాష్ట్రానికి రావాల్సినవన్నీ యూ నోట్ నీడ్ టు బి గో అండ్ బెగ్ దేర్, యూ హ్యావ్ టు డిమాండ్ దెమ్, ఆర్ ఆల్వేస్ యూఆర్ గోయింగ్ అండ్ బెగ్గింగ్. వాట్ ఫర్ దట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అంటే ఇక్కడ కూడా ఏంటంటే పవర్ సిస్టమ్, పవర్ జోనర్లు ఆర్ పవర్ సీకర్గా, పవర్ మాంగర్గా ఉన్నారు తప్పనిచ్చి నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. ఇంకొకటి, ఒక యాక్టర్ కూడా ట్వీట్ చేశారు, ఏది మన పీసా యాక్ట్ గురించి, ఏంటి ఈవెన్ ఆర్టీ యాక్ట్ గురించి కూడా, పంచాయతీరాజ్ శాఖలో మీరు ఎన్ని గ్రామ సభలు నిర్వహించాలో అది మీరు ఆర్టీఏ ప్రకారంగా ఇవ్వండి అని చెప్పేసి అని. బేసిక్ ఫండమెంటల్స్ని అడిగితే కూడా ఇచ్చేలేని పరిస్థితులు ఉన్నప్పుడు ర్యాంకులు ఏ విధంగా ఇచ్చారో, ఎవరు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా కూడా. రూరల్ ప్లేసెస్లోకి ఒకసారి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రూరల్ ప్లేసెస్లో ఏ ఏరియాకి వెళ్ళినా ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవరినైనా కూడా, ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టరా లేకపోతే చీఫ్ మినిస్టరా లేకపోతే దానికి సంబంధించిన కార్యదర్శులు వస్తారా, తాగడానికి ప్రాపర్గా మంచినీళ్ళు లేరు, 5 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసిందంటే వాట్ ఈస్ దిస్? వేర్ వీఆర్ గోయింగ్? ఫ్రీగా రావాల్సిన వాటర్ కమర్షియల్ వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు మనకు సేల్ చేస్తున్నారు. సో ఇదా పరిపాలన? బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు, కార్పొరేషన్స్లో కనీసము శానిటేషన్స్ ప్రాపర్గా లేదు. ఇంకా ఎండాకాలంకి చీఫ్ మినిస్టర్లు మన సోకాళ్ళు అందరూ కూడా చెప్పేది అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఎప్పటి నుంచి జరగాలి? ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. గ్రౌండ్ వాటర్ ఏంటి, అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవాలి ఏంటనేది ఓవర్ ద నైట్ జరిగిపోయిద్దా? కన్స్ట్రక్టివ్గా ఒక టౌన్ ప్లానింగ్, మోడల్ ప్లానింగ్ కూర్చోవాలి, ఎక్కడ అలాంటివి లేవు. దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. సీ, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అని. సీ, ఇప్పుడు ఏదన్నా ఫెయిర్ క్రిటిసిజం ఉండాలి, కానీ మీకేదో తెలియనట్టుగా మీరు మరీ విచిత్రంగా షీప్స్ అంటే అర్థం ఏంటి? ఎస్, దానికి ఒక ప్రోవోబ్ ఉంది, ఆ ప్రోవోబ్ తెలుసుకోండి. విఘ్నతతో జనాలు ఓట్లు వేయాలి, కానీ ప్రోవోక్ చేసుకుంటూ సినిమా స్టోరీల వలన, సినిమాల ద్వారా వచ్చి ఓట్లు వేయడం కాదు. ఓకే, ఓట్లు వేసారు, గెలిపించారు. ఇప్పుడు నేను అడిగిన పాయింట్స్ ఆన్సర్ చెప్పండి. మాట్లాడండి. వర్మ గారు, నా డౌట్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఓటేసినారు ప్రజలంతా గొర్రెలు, జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు అని చెప్పిన అనలిస్ట్ బాలా గారేనైనా, పిఎం రెడ్డి గారు అని చెప్పిన అనలిస్ట్ బాలా గారేనైనా, అంటే నాకు డౌట్, ఆయన అనలిస్టా లేకుంటే వైసీపీ సింపథైజరా నాకు అర్థం కాలేదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయనేనా ఈయన? అంటే మీకు ఫర్ గా చెప్తే అనలిసిస్ట్, లేదు మీకు డిఫర్ గా చెప్తే ఇంకో పార్టీకి సంబంధించిన. మీరు ఒక విషయం ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే,
నేను భారతదేశ చరిత్రలో 1947 తర్వాత నుంచి యంగెస్ట్ కన్సల్టెంట్ 300 పొలిటికల్ పార్టీస్ తీసేసిన వ్యక్తిని నేను. ఒక పొలిటికల్ పార్టీ ఎలా రన్ చేస్తుందో, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడో, సెక్రటరీ ఏం చేస్తాడో, నా ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, నేను వేరే అదే మీకు కేసులు తెలీదు. చూశానులేండి. ఆన్ ఒకటే టైం రికార్డ్ పక్కన- మీలాగా నేను పార్ట్ టైం పార్సల్ గా వచ్చినోడు కాదు.